ఓపెన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న ట్రౌజర్స్ అండ్ షర్ట్స్ అయితే మీకు చూపించబోతున్నాను. క్వాలిటీ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎంత పడింది అండ్ దాని రేటింగ్ ఎంత ఉన్నది అయితే మీకు చూపించేస్తాను. ఎవరికైనా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళైనా లేదంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా ఈజీగా వేసుకుని వెళ్ళొచ్చు, అంత బాగున్నాయి గైస్. ఇవైతే తీసుకొచ్చేసాను ఈ రోజు. సో ఓపెన్ చేసి ఎలా ఉన్నాయన్నది మీకు చూపించేస్తాను. ఫస్ట్ ట్రౌజర్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. ఫస్ట్ వన్ అయితే ఇదండి, ఫస్ట్ ట్రౌజర్. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని. నేనైతే ఫస్ట్ టైం తీసుకోవటం ఈ మీషోలో. ఎప్పుడు నేను శారీస్ డ్రెస్ అయినా తీసుకుంటాను, ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు. సో అందుకనే ట్రై చేశాను. ఒకసారి ఎలా ఉన్నాయన్నా చూద్దాం. ఇదైతే బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టానండి. సో ఎంత పడింది కాస్ట్ అని కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉందనో చూద్దాం. సో చూడండి, ఇదైతే బ్లాక్ కలర్ ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది చూడండి. ఇదైతే కొంచెం స్ట్రెచబుల్ అంటారు కదా, ఆ క్లాత్ అయితే వచ్చింది. చూడండి ఎలా స్ట్రెచ్ అవుతుందో. కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా పర్వాలేదు అయితే అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి వేసుకున్నాక ఎలా ఉంటుంది ఏంటన్నది. సో క్లాత్ దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే స్ట్రెచబుల్ క్లాత్ అంటారు కదా, అదైతే వచ్చింది. అండ్ ఇలా బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఇవి ఇచ్చారు కింద. అండ్ జిప్ ఇచ్చారు, బటన్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇలా అయితే ఉందండి. జిప్ కూడా బాగానే వర్క్ అవుతుంది. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, బాగానే ఉంది. క్లాత్ కూడా బాగానే ఉంది. లెంత్ కూడా చూడండి. సో ఇలా అయితే వస్తుంది. ఒకసారి వేసుకున్నా కూడా లెంత్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. లెంత్ అయితే ప్రెసెంట్ ఇలా అయితే వస్తుంది. వేసుకుంటే లుక్ ఎలా వచ్చిందన్న కూడా మీకు చూపిస్తాను. సో పర్లేదు, ఓవరాల్ గా ఒక 100% తీసుకోవచ్చనే చెప్తాను. వేసుకున్నాక ఒకసారి లుక్ అయితే చెప్పేస్తాను గైస్. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇది ఇంకో కలర్ సేమ్ అయితే తీసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ అనుకుంటా, అదైతే తీసుకున్నాను. ఎస్, బ్రౌన్ కలర్ ఆర్డర్ పెట్టాము. సో చూస్తాను ఓపెన్ చేసి ఎలా ఉంది. ఇది కూడా క్లాత్ ఏ క్లాత్ ఇచ్చాడన్న చూద్దాము. నేనైతే సేమ్ వెండర్ దగ్గరే కొన్నాను రెండు కూడా. సో కలర్స్ అయితే వేరే అంతే. చూడండి, ఇది కూడా సేమ్ క్లాత్ ఇచ్చాడు, స్ట్రెచబుల్ క్లాత్ ఇచ్చాడు. చూడండి ఇది కూడా సేమ్, కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది. మాక్సిమం ఇదే క్లాత్ ఇలానే ఉంటాయి అనుకుంటా. సో ఇది కూడా జిప్ వర్క్ అవుతుంది. అండ్ బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, కొంచెం టైట్ గా ఉంది. నేను జిప్ చూపిస్తాను చూడండి. జిప్ అయితే ఇలా ఈజీగా సింపుల్ గానే ఉంది. ఒకసారి వేసుకున్నాక లుక్ అయితే చూపిస్తానండి. లెంత్ చూడండి, ఇది కూడా సేమ్ లెంతే వచ్చింది. ఇది కొంచెం దానికన్నా కొంచెం లూజ్ గా అయితే అనిపిస్తుంది. సో వేసుకున్నాక చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. చూడండి గైస్, ఇదైతే షర్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అన్నది. ఇదైతే పింక్ కలర్ షర్ట్ ఆర్డర్ చేశానండి. అంటే ఆ ట్రౌజర్స్ కి సరిపడా అయితే ఆర్డర్ చేశాను. అంటే కలర్ కాంబినేషన్ బాగుంటాయని ఆర్డర్ చేశాను. ఇది జస్ట్ నాకు 120 ఆరెంజ్ అయితే పడింది. సో ఓపెన్ చేసి చూపిద్దాం క్వాలిటీ ఎలా ఉంది అన్నది. సో చూడండి, మంచి షైన్ అయితే అవుతుంది చూడడానికి. అండ్ చూసిన క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి క్వాలిటీ అయితే ఇలా ఉంది, కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది. యాక్చువల్లీ ఈ షర్ట్ అయితే ఇలానే ఉంటుంది. చూడండి ఫుల్ లెంత్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ చూడండి ఇలా ఉంది, ఇంత సైజ్ అయితే వస్తుంది. బటన్స్ బాగున్నాయండి, చూడడానికి చాలా క్లాస్ గా ఉంది ఈ కలర్ అయితే. ఒకసారి ఆ కలర్ కాంబినేషన్ లో ఆ ట్రౌజర్ మీద ఎలా ఉంటది కూడా మీకు వేసి చూపిస్తాను. ఓవరాల్ గా అయితే ఇలా వచ్చిందండి. సో క్లాత్ చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఆ డబ్బులకి ఇది వర్త్ అయితే అనిపిస్తుంది. షర్ట్ అయితే ఇదండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ వెండర్ దగ్గరే కొన్నాను. సేమ్ అది కూడా అంటే ఒకే వెండర్ దగ్గరే కొన్నాను, కానీ కలర్ వేరేగా కొన్నాను. ఎందుకంటే ట్రౌజర్స్ మీద సెట్ అయ్యేవైతే కొన్నానండి. సో ఇదైతే వైట్ కలర్ తీసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది. సో ఓపెన్ చేస్తాను ఎలా వచ్చింది అన్నది క్వాలిటీ. ఇలా అయితే వచ్చింది చూడండి. నీట్గా అయితే ఉంది చూడడానికి. సో వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియాలి. ఇది చూడండి, వైట్ ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గానే ఉంటది, కానీ స్లీవ్స్ సేమ్ అండి, సేమ్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ హైట్ కూడా సేమ్ అంతే వచ్చింది లెంత్. సో ట్రౌజర్ మీద వేసుకుంటే బ్లాక్ కలర్ మీద ఇది వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో వేసుకున్నాక ఒకసారి లుక్ కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా తక్కువ రేట్లో అయితే వచ్చిందండి. 120 ఆరెంజ్ లో 100 రూపీస్ లో వచ్చింది. ఇది ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. వేసుకుంటే నాకు సరిపోతుందా లేదా, ఏ సైజ్ తీసుకోవాలన్నది కూడా మీకు సజెస్ట్ చేస్తాను గైస్. వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి, చాలా మంచి బ్రైట్ కలర్ అయితే వచ్చింది. సో బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వేసుకున్నాను. చాలా కంఫర్ట్ గా అనిపించింది. సో చూడండి, ఇదైతే కొంచెం హ్యాండ్స్ పొట్టు అయితే అనిపించాయి. యాక్చువల్లీ ఇంత ఉంటాయేమో తెలియదు, కానీ నాకైతే పొట్టుగా అనిపించాయి. అండ్ ఇది కూడా కొంచెం తక్కువ లెంత్ అయితే ఇచ్చాడు. అండ్ ప్యాంట్ సైజ్ అయితే ఇలా వచ్చిందండి. పొడవు కూడా ఇంత వచ్చింది. కరెక్ట్ గా మంచి సైజ్ అయితే ఇచ్చాడు. పొడవు కూడా సరిపోయింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి.
గైస్ ట్రౌజర్ అయితే ఇది తీసుకున్నాను. కరెక్ట్గా నాకు ఎలా కనిపించిందో ఫోటోలో, బయట కూడా అలానే వచ్చింది. అండ్ కాస్ట్ కూడా చూపిస్తాను మీకు. దీని ముందు రేటింగ్ చూపిస్తా చూడండి. దీని రేటింగ్ అయితే 4 రేటింగ్ ఉందండి. ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు, ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉంది. అండ్ కాస్ట్ ఎంత పడింది కూడా మీకు చూపిస్తాను. నాకు 233 రూపీస్ మాత్రమే పడిందండి. ఆ కాస్ట్కి చాలా వర్త్ అని చెప్తాను. ఇప్పుడు షర్ట్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. గైస్ నేనైతే ఇది ఆర్డర్ చేశాను. షర్ట్ చూడండి, కొంచెం పొడవుగా ఉంది. హ్యాండ్స్ కూడా చాలా పొడవుగా అనిపించాయి, కానీ నాకైతే చాలా పొట్టిగా ఇచ్చారు. చూడండి, హ్యాండ్స్ కూడా చాలా పొట్టిగా ఇచ్చాడు. సో అందుకే డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఒకసారి రేటింగ్ కూడా చూపిస్తాను ఎంత ఉందన్నది. నాకైతే 3.9 రేటింగ్ అయితే ఉందండి. ఎంత పడింది కూడా మీకు చూపిస్తాను. కాస్ట్ నాకైతే తక్కువగానే వచ్చింది, 150 రూపీస్కి అయితే వచ్చింది ఇది. సో 150 రూపీస్కి వర్త్ అనే చెప్తాను. కానీ కొంచెం సైజ్ అయితే పొట్టు అనిపించింది. ఎవరైనా కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకోండి. అంటే మీరు ఎస్ అనుకోండి, ఎం అయితే తీసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. గైస్ ఇది అసలు నాకు కొంచెం దట్టిగా అనిపించింది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఇచ్చాడు, అంటే సరిగ్గా ఏదో వైట్ కాబట్టి ఏదో మచ్చలుగా ఏదో మరకగా అనిపించింది. సో నేనైతే ఇది ఖచ్చితంగా రిటర్న్ అయితే పెట్టేస్తాను. నాకు అంత నచ్చలేదు, మేబీ వైట్ అవ్వడం వల్ల అనుకుంటా. అండ్ కాలర్ దగ్గర చూడండి, ఏదో వాడేసిన ప్రోడక్ట్ లాగా, యూజ్ చేసిన ప్రోడక్ట్ లాగా అయితే అనిపించింది. తీసుకుంటే లుక్ అయితే ఎలా ఉందండి, చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి రెండు కూడా. సో ఎక్కడికైనా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు సింపుల్ గా వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు, అంత కంఫర్ట్ గా ఉన్నాయి. సో క్వాలిటీగా వస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది ఇదైతే. సో ఇందాక షర్ట్ కన్నా వైట్ షర్ట్ అయితే కొంచెం పొడవుగా వచ్చింది, హ్యాండ్స్ కూడా పొడవుగా ఉన్నాయి. ప్యాంట్ లెంత్ అయితే ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇది కొంచెం లూజ్ గా కూడా ఉంది, ఎందుకంటే ఇది నేను 28 పెట్టాను, అది 26 కాబట్టి. సో ఇదైతే సింపుల్ గా భలే ఉంది, చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది. నాకు ఎలా పెడితే అలా తిరగచ్చు. గైస్ ట్రౌజర్ అయితే ఇది ఆర్డర్ పెట్టాను. కలర్ సేమ్ కలర్ వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో రేటింగ్ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే 4.0 అంటే 4 రేటింగ్ ఉందండి. ఈ ట్రౌజర్ కి రేటింగ్ 4 రేటింగ్ అన్నది చాలా వర్తబుల్. అండ్ కాస్ట్ కూడా చూపిస్తాను ఎంత పడింది అన్నది. నాకు 233 రూపీస్ అయితే పడింది, చాలా వర్త్ అని చెప్తాను. ఈ కాస్ట్ కి చాలా కంఫర్ట్ గా కూడా అనిపించింది. అండ్ షర్ట్ కాస్ట్ కూడా మీకు చూపిస్తాను ఎంత పడింది అన్నది. షర్ట్ అయితే నేను ఇది ఆర్డర్ పెట్టానండి, సేమ్ ఎలా ఆర్డర్ పెట్టాను అలానే వచ్చింది, లెంత్ కూడా అలానే ఉంది. నేను ఎక్స్ట్రా స్మాల్ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ దీని రేటింగ్ కూడా చూపిస్తాను, 3.8 రేటింగ్ అయితే ఉంది. అండ్ నాకు కాస్ట్ ఎంత పడింది కూడా మీకు చూపిస్తాను. నాకు 156 రూపీస్ అయితే పడిందండి. పింక్ అయితే 150 పడింది, ఇది అయితే 156 అయితే పడింది. చాలా వర్త్ అని చెప్తాను. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా నేను 200% రికమెండ్ చేస్తాను. అండ్ దీని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. గైస్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఎవ్రీవన్.